ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చైల్డ్ మ్యారేజెస్. చైల్డ్ మ్యారేజెస్ అనేది మన ధర్మంలో ఉందంటున్నారు మీరు, అంతే కదా? ఒక పని చెప్తానండి, ఒక మాట చెప్తాను. అది పెట్టింది ఎందుకు తెలుసా, ఆ లా పెట్టింది ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులు దేనికంటే ఒకప్పుడు హజ్రత్లు అని చెప్పి ఉండేవాళ్ళు. గ్రూప్ ఆఫ్ హజ్రత్స్ అంటే, హజ్రత్ అంటే ఎవరో తెలుసా మీకు? హజ్రత్. హజ్రత్ అంటారు. హజ్రత్ అంటే ఎవరు మరి? మనకి ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే కొన్నిసార్లు మన ఆ, చిన్న చిన్న దర్గాల్లాగా ఉంటాయి, చిన్న చిన్నవి. అవును, రోడ్ సైడ్ రోడ్ చిన్న సైడ్ దర్గా చిన్న లాగా చిన్నవి ఉంటుంది. ఉంటాయి కదా. అవును. అదే పలానా హజ్రత్ మొహమ్మద్ సంథింగ్ ఏ పేర్లు రాసి ఉంటాయి వాళ్ళ పేర్లు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి ఎందుకు హజ్రత్ బిడ్స్ వస్తుందంటే, హజ్రత్ అంటే కేటగిరీస్ అనమాట. ఇప్పుడు మనకి ఒక్కొక్క కేటగిరీ వెళ్తే ఇప్పుడు ఆ మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ సంథింగ్ ఎండి సిఇఓ ఎలాగైతే ఉంటాయో, హజ్రత్ అనేది ఏంటంటే ఒక 100 మంది హిందువులను చంపితే వచ్చే బిరుదు హజ్రత్. 100 మంది హిందువులు చంపితే వచ్చే బిరుదు హజ్రత్. ఈ హజ్రత్లు అందరూ ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళిపోయి చిన్న చిన్న పిల్లల్ని లాక్కెళ్ళిపోయి రేప్ చేసేవాళ్ళు. ఓకే, ఈ రేప్ చేసి ఆ పిల్లల్ని కన్వర్ట్ చేసేవాళ్ళు బలవంతంగా. కన్వర్ట్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులని చంపేయడమో, కొట్టేసి కాలు చేసి ఎరగొట్టడమో చేసి బలవంతంగా వీళ్ళని రేప్ చేసి మతం మార్పించేవారు.